ఎలక్షన్స్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొందికి వైసీపీ ప్రభుత్వం ఫేక్ ప్రచారానికి, ఫేక్ సోషల్ మీడియా ప్రచారానికి బాగా తెరలేపిందండి. శవ రాజకీయం చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగో గెలవం కాబట్టి ఎలాగైతే బాబాయ్ హత్యను అడ్డు పెట్టుకున్నారో ఇప్పుడు కార్యకర్త సానుభూతి పర్రాలు, వైసీపీ సానుభూతి పర్రాలైన గీతాంజలి గారి మరణాన్ని వీళ్ళు అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారండి. ఆవిడ 7వ తారీఖున యాక్సిడెంట్ అయ్యి హాస్పిటలైజ్ అయితే ఆవిడ 10వ తారీఖున మరణిస్తే 11వ తారీఖు వరకు వీళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోవటం ఒక పెద్ద కారణంగా కనిపిస్తుందండి. వీళ్ళు శవ రాజకీయం చేయడానికి ఒక పెద్ద కారణంగా కనిపిస్తుంది. అలాగే నిన్న పిల్ల సజ్జల గారు ఒక మాట మాట్లాడుతున్నారండి. గుండెల మీద చేయి పెట్టుకొని, గుండెల మీద బాబు పిల్ల సజ్జల గారు గుండెల మీద చేయి పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు, మేము ఎప్పుడూ వైసీపీ సోషల్ మీడియాలో మహిళల్ని మేము ట్రోల్ చేయలేదు అని చెప్తున్నారు. నిజంగా అదే గుండెల మీద చేయి పెట్టుకొని నువ్వు చేయలేదా? అసెంబ్లీ సాక్షిగా బోనమ్మ గారిని మీరు మాట్లాడలేదా? సోషల్ మీడియాలో తెలుగు మహిళల్ని మీరు ట్రోల్ చేయలేదా? ఏం చేయలేదు. మీరు మహిళల మీద అత్యాచారం జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు? దాన్ని ఎప్పుడైనా మీ సోషల్ మీడియాలో ఎప్పుడైనా ప్రచురించారా? ఎప్పుడైనా మాట్లాడారా? దాని గురించి ఖండించారా? తెలుగు మహిళల మీద చేస్తున్న మీ కిరాయి పేటీఎం బ్యాచ్ తెలుగు మహిళల మీద చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎప్పుడైనా ఖండించారా? ఎప్పుడూ ఖండించలా. కానీ ఇప్పుడు గీతాంజలి గారు మరణించడానికి కారణం అక్షరాల 100% మీరే కారణం. ఎందుకు అంటే ఆవిడని సోషల్ మీడియాలో ఆవిడని హైప్ చేయడానికి అని చెప్పి ఆవిడతో అబద్ధపు ప్రచారాలు చేయించారు. ఆవిడకున్నది 2 ఆడపిల్లలు. వాళ్ళు 6 ఏళ్ళు 4 ఏళ్ల పిల్లలకి 5 ఏళ్ల నుంచి అమ్మఒడి ఎలా ఇచ్చారు? దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందండి. ఎందుకంటే వాళ్ళకి 5 ఏళ్ల నుంచి అమ్మఒడి అసలు ఇచ్చిందే 4 విడతలు అయితే 5 విడతలు అమ్మఒడి వచ్చింది నాకు అని చెప్పి ఆవిడ అబద్ధపు ప్రచారాన్ని ఆవిడ చేత అమాయకురాలు ఆవిడకి అన్ని తెలిసిన మీరు అబద్ధపు ప్రచారాలు చేయించి ఎప్పుడైతే ఆ అబద్ధపు ప్రచారాలు బయటపడినాయి, ఎప్పుడైతే మీరు ట్రోల్కి గురవుతున్నారో, ఎప్పుడైతే ప్రజలు దీన్ని గమనిస్తున్నారో, మొన్న మీటింగ్ సిద్ధం సభ కూడా ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిందో, అట్టర్ ప్లాప్ అయిందో, ఎఫెక్ట్స్ ద్వారా అక్కడ లక్షల మంది జనాలు వచ్చారని చెప్పి మీరు ఫేక్ ప్రచారాన్ని ఎలా సృష్టించారో, ఎలా అయితే మీరు అక్కడ ఒక డ్రోన్ వస్తేనే గడగడగడలు ఆడిపోయి డ్రోన్ వచ్చిందని ఆంబోతులాగా అంబడి గారు స్టేజ్ మీదే ఎలా అరుస్తున్నారో ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టే భయపడిపోయి ఇప్పుడు అంజలి గారు అమాయకురాలండి. ఆవిడ నిజంగా మేము చాలా ఒక మహిళగా, సాటి మహిళగా మేము సానుభూతి ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఆవిడ మరణం వెనకాలన్న రహస్యాలని బయటకు తేవాలి, ఇవి నిగ్గు తేల్చాలి, ఎవరు దీనికి కారకులో బయటకు తీసుకురావాలి.